ఓకే. మనం ఈ వీడియోలో రీసెంట్‌గా వచ్చిన 'సుధీర్ బాబు' ఆహ్, మూవీ 'జటాధర' గురించి మాట్లాడుకుందాం. ఆ మూవీ వచ్చేసి మనం ఒక హారర్ సూపర్ న్యాచురల్ ఫిల్మ్‌గానే దాన్ని ప్రమోట్ చేశారు. అండ్ మరి హారర్ ఎంతవరకు పండిందో లేదో మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్. ఈ మూవీ వచ్చేసి చాలా డీసెంట్‌గానే స్టార్ట్ అవుతుంది. అండ్ హారర్ మూవీ కాబట్టికి అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? అండ్ హారర్ హీరోకి అసలు హారర్ ఎలా స్టార్ట్ అయిందని ఒక చిన్న ఫస్ట్ ఒక చిన్న హారర్ వైపుతో స్టార్ట్ అవుతుంది. అది బావుంది. ఆ తర్వాత వచ్చేసి ప్రెజెంట్ మూవీకి రన్ అయిద్ది. ప్రెజెంట్‌లో ఓపెన్ అయిద్ది. హీరో క్యారెక్టర్ కూడా చూపిచ్చారు. ఫస్ట్ ఒక 10 మినిట్స్‌లోనే అసలు హీరో క్యారెక్టర్ ఏంటి? హీరో ఎందుకు గోస్ట్ హంటర్ అయ్యాడనేది అది మనకు పెద్ద స్పాయిలర్ ఏం గాదు. ట్రైలర్‌లో గూడా చూపేశారు. హి ఈస్ ఎ గోస్ట్ హంటర్ బట్ డజంట్ బిలీవ్ ఇన్ గోస్ట్. బట్ ఎందుకలా? ఎందుకు గోస్ట్‌ని హంట్ చేస్తున్నాడనేది తన చైల్డ్‌హుడ్ ఫ్లాష్‌బ్యాక్ ఒక చిన్నది పెట్టే ఎపిసోడ్ అది చాలా డీసెంట్‌గా జస్టిఫై చేశారు. అండ్ ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ దాంట్లో కూడా హీరో ఫ్యామిలీ నేచర్ ఎలాంటిది, హీరో నేచర్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎలాంటిదనేది డీసెంట్‌గా చూపెట్టారు. అదంతా ఒక ఫస్ట్ 20 మినిట్స్‌లోనే అయిపోద్ది. సినిమా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. హారర్ ఉండింది. మంచి డీసెంట్ ఇంట్రడక్షన్ ఉండింది. అసలు మూవీ ఏ టోన్‌లో పోవాలనుకుందో ఆ టోన్‌లో పోతుంది. ఎప్పటివరకు ఇది బావుంటుందంటే హీరోయిన్ వచ్చేంత సేపు. హీరోయిన్ వచ్చాక ఇంగ మొత్తం ఆడుగా హీరోయిన్ చూస్తేనేమో అసలు తను తెలుగు అమ్మాయిలా ఉండదు. బట్ తెలుగు మాట్లాడుతుంది. అసలు తను హీరోయిన్ లానే ఉండదు. నాకైతే మేకప్ ఏసిన అబ్బాయిలాగా నాకు అనిపించాడు. సారీ మీరేమనుకోకండి. ఫస్ట్ హీరోయిన్ రాగానే నాకు అక్కడ ఫస్ట్ డిస్కనెక్ట్ అయ్యా మూవీకి. ఓకే. పర్లేదు చల్తా అనుకుని హీరోయిన్ ఎపిసోడ్ పక్కన పెట్టేసి మనకు హారర్ కావాలి. నేను అలానే చూసున్నా. థియేటర్‌లో బానే ఉండింది. పోతుంది. ఇంటర్వెల్ కూడా డీసెంట్ ఇంటర్వెల్ ఉంటుంది. అక్కడ ఇంకొంచెం బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు హారర్‌ని. ఐ మీన్ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. అది కూడా బానే వర్కౌట్ అయింది. ఇది అంతా బానే ఉంది. బట్ నెగెటివ్ ఎక్కడ ఉండిందంటే ఈ కాస్టింగ్‌లో. ఎందుకో మరి ఈ సినిమాలో వాళ్ళు డబ్బులు ఇవ్వలేదో ఏమైందో తెలీదు తప్ప 'సుధీర్ బాబు' తప్ప ఇంకెవ్వరు అంత కంప్లీట్‌గా చెయ్యరు ఎందుకో వాళ్ళు. డైలాగ్స్ చెప్తున్నా కూడా డబ్బింగ్ మిస్ అవుతుంది. ఐ మీన్ వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ అంత బాగోవు. ఏదో లేజీగా యాక్టింగ్ చేసినట్టుంటది. 'సుధీర్ బాబు' తప్ప ఇంకెవ్వరి యాక్షన్ అంతా పెద్దగా పండలేదు. ఇంకోటి మెయిన్ ఈ మూవీకి క్లైమాక్స్ ఒకటి. ఈ క్లైమాక్స్ ఒకటి పక్కన పెడితే నాకు క్లైమాక్స్‌లో వర్కౌట్ అయిన పాయింట్స్ చెప్తాను. క్లైమాక్స్‌లో బావుండేదంటే ఐ మీన్ అన్ని దెయ్యాల సినిమా లాగున్నాయి. ఇంకొక చిన్న పాయింట్ ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఈ 'ధన-పిశాచ్' అనేది ఒక నెగెటివ్ వైబ్. అండ్ 'గుళ్ళో' ఉండేది ఒక పాజిటివ్ వైబ్. అంటే లింగాల నుంచి వచ్చేది. సో, ఇప్పుడు 'గుళ్ళో' ఉండే లింగాల్ని ఈ 'ధన-పిశాచ్‌ని' ఆ రెండిటిని ఒక దగ్గర తీసుకొస్తే ఐ మీన్ అదొక నెగెటివ్ ఎనర్జీ, ఇదొక పాజిటివ్ ఎనర్జీ. సో, న్యూట్రల్ అయిపోతుంది. ఎనర్జీ అనేది చంపడం గాకుండా. అంటే ఎనర్జీ నాట్ బి క్రియేటెడ్ నైదర్ బి డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి న్యూట్రలైజ్డ్. ఆ పాయింట్ ఒకటి తీసుకున్నారు. అది బాగుండింది. అండ్ క్లైమాక్స్ కూడా ఇట్లా ఇటు సైడు కెమెరాస్ పెట్టి గోస్ట్‌లని చెక్ చేస్తుంటారు. థర్మో కెమెరాస్‌తో వాటితో. ఇటు సైడ్ పూజలు అవుతుంటే ఇది నాకు చాలా నచ్చిన పాయింట్. అంటే సైన్స్ ఇటు దైవాలు, పూజలు, ఇటు సైన్స్ ఎక్విప్‌మెంట్ ఇది 2 కాంబినేషన్ సైన్స్ కమ్ పూజలు. ఇది నాకు బాగా నచ్చుద్ది ఈ సినిమాలో 2 చూపెడితే. ఐ మీన్ ఎవరిని తగ్గించకుండా అటు సైడ్ అదవుతుంది. ఇటు సైడ్ ఇదవుతుంది. ఇద్దరు సాటిస్ఫై అవుతారు. ఇది నాకు నచ్చుద్ది. క్లైమాక్స్‌లో నాకు ఈ 2 పాయింట్స్ నచ్చాయి. న్యూట్రలైజ్ చేయడం ఎనర్జీని ప్లస్ ఇటు సైడ్ పూజలు అవుతుండడం సైన్స్ ఎక్విప్‌మెంట్ ఇది నాకు నచ్చిన పాయింట్. అండ్ ఇంక నెగెటివ్ పాయింట్స్ గురించి మాట్లాడితే చెప్పినట్టే ఫస్ట్ యాక్టింగ్ ఎవరు అంత కన్వీనియంట్‌గా చేయలేదు. అండ్ మెయిన్‌గా వచ్చేసి ఫీమేల్ యాక్టర్స్‌తో ప్రాబ్లమ్ అయింది. అండ్ హీరోయిన్ ఫస్ట్ పోయింది. తర్వాత ఇంకొక మెయిన్ లేడీ క్యారెక్టర్ ఉంటుంది. హీరో మదర్ క్యారెక్టర్ ఉంటది. తను పోయింది. ఝాన్సీ గారు. తను మంచి యాక్టర్. బట్ ఇందులో తను ఎందుకో అంత చేయలేదు. తను ఫీల్ అయినా కూడా మనం అంత ఫీల్ అవ్వం. అసలు ఎమోషనే రాదు. ఇంకోటి మెయిన్ సినిమాను క్యాస్ట్ చేసుకొని 'సోనాక్షిని' క్యాస్ట్ చేసుకున్నారు. ఐ మీన్ మెయిన్ లేడీ గోస్ట్‌కి. హ్మ్. అంటే గోస్ట్‌లో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే గోస్ట్ లానే ఉండాలి. అదెప్పుడు మనకు కనిపించకూడదు కంప్లీట్‌గా. ఎప్పుడు దాని బ్యాక్ షాట్సే ఉండాలి. అదొకటి షాడోలో వస్తూ పోతూ ఉండాలి. అది చూసే రియల్‌గా ఉండాలి తప్ప కంప్లీట్‌గా గోస్ట్‌ని ఎప్పుడు ఓపెన్ చేయొద్దండి. ఈ గోస్ట్ మూవీస్‌లో కంప్లీట్‌గా గోస్ట్‌ని చూపెట్టామనుకో అసలు గోస్ట్ ఫేస్ చూపెడితే ఖతం అయిపోయింది. ఆ మూవీ అక్కడే ఆ హారర్ అనేది అక్కడే ఎండ్ అయిపోతుంది. గోస్ట్ అనేది ఇంతసేపటి వరకు అది కనబడదో అంతసేపటి వరకే గోస్ట్. గోస్ట్ కనబడిందో స్క్రీన్ మీద దాన్ని కంప్లీట్‌గా రివీల్ చేశారో ఖతం. మనం ఆ ఫీల్ ఉండదు. వీడా గోస్ట్, వీడి మొఖమా గోస్ట్, అసలు వీడి మొఖం గోస్ట్‌లా ఉందా? ఆ టైప్‌లో ఎళ్ళిపోద్ది. ఇందులో కూడా అంతే. ఫస్ట్ నుంచే సోనాక్షి గారి మొఖం చూపెట్టారు. పర్లేదు సరే అంత పెద్ద క్యాస్ట్ మీద చేసుకున్నారు. బాలీవుడ్ నుంచి ఒక యాక్టర్‌ని తీసుకొచ్చారని ఫేస్ చూపెట్టరు. డీసెంట్. బట్ ఎక్కడ పోయిందంటే ఆ గోస్ట్‌తో మనం డిస్కనెక్ట్ అవ్వడం. గోస్ట్ డాన్స్ చేస్తది. స్టెప్పులేస్తది. రకరకాల డాన్సులు చేస్తది. దానికొక పాటుంటది.
గోస్ట్‌కి ఇవ్వని పనులు చేసింది. ఇంకా మనం దానికి ఎందుకు భయపడతాం? ఇతన్ని చంపుద్దా అని మనకు అసలు భయమే ఉండదు. అసలు గోస్ట్‌తో వేరే పనులు ఏం చేయించకూడదు. వీళ్ళు గోస్ట్‌తో ఏ పనులు చేయించకూడదు. అవన్నీ చేయించారు. మనం గోస్ట్‌తో డిస్కనెక్ట్ అయిపోతాం. ఫస్ట్ సూపర్ న్యాచురల్ హారర్ మూవీలో ఫస్ట్ పాయింట్ దొబ్బింది. హారర్ వైబ్ పోయింది. ఇంక క్లైమాక్స్ వచ్చేసి ఓకే. అప్పటి వరకు ఉన్న గోస్ట్ ఓకే. అందరిని అది చాలా సింపుల్‌గా చంపేస్తది. ఇలా అంటే వాడొచ్చి లారీకి గుద్దుకుంటాడు. ఇలా అంటే వాడి తలకాయ ఇరిగిపోద్ది. ఇలా అంటే వాళ్ళు షేక్ అయిపోతారు. బట్ హీరో దగ్గరికొచ్చేవరకు క్లైమాక్స్‌లో అది తన పవర్స్ ఏం వాడదు. హీరో చేసేదన్నీ చూస్తది. లాస్ట్‌కొచ్చేసి హీరోతో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేస్తది. నాకేంటో అర్థం కాలే. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ ఏంటండి? ఇప్పటివరకు అందరిని బాగా చంపారుగా. మరి హీరోకెందుకు ఆ ఫెసిలిటీ? హీరో కూడా అంతే. ఆ దయ్యం అని మర్చిపోయి దీన్ని కొడతాడు. నూకేత్తడు. ఒక మనిషిని ట్రీట్‌మెంట్ చేసినట్టు చేసాడు. అది మరేంటో ఇంత లిబర్టీ తీసుకున్నారో అక్కడ కొంచెం డిస్కనెక్ట్ అయింది. ఈ క్లైమాక్స్ వచ్చేసి ఇంకొంచెం అంత పెద్ద దయ్యమని చూపెట్టారు. బట్ చాలా సింపుల్‌గా ఎండ్ చేశారు. పెద్దగా ఏమవ్వకుండా చెప్పేస్తున్నా చాలా సింపుల్‌గా ఎండ్ అయిపోద్ది. ఇలా హీరో ఒక శూలం వేస్తాడు కదా! ఇంక చచ్చిపోయింది కూడా మనకు చూపెట్టారు ఖతం ఎండ్. బ్లాక్ స్క్రీన్ ఆఫ్టర్ 3 ఇయర్స్. మళ్ళీ ఇంకొక చిన్న పాయింట్ పెట్టారు. సీక్వెల్ తీద్దామన్నట్టు. బట్ ఇది వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా సీక్వెల్ రాదు. మీరు నమ్మకంగా ఉండండి. గుండె మీద చేసుకొని ఉండండి. సినిమా మరీ అంత బ్యాడ్‌గా ఏం లేదు. సినిమా బావుంది. సినిమా కాన్సెప్ట్ చాలా బాగుండింది. కాస్టింగ్ కాడ పోయింది. ఐ మీన్ యాక్టింగ్ అంత గొప్పగా చేపించుకోలేదు. బట్ స్టోరీ బాగుండింది. ట్రీట్‌మెంట్ అంతా బాగుండింది. కాస్టింగ్ ఒకటి పోయింది. ఇంకో హారర్ వైపు కూడా పోయింది. హారర్ సినిమాలో హారర్‌ని మిస్ చేశారు. సో, దానివల్ల సినిమా కొంచెం వీక్ అయిపోయింది. క్లైమాక్స్ కూడా కొంచెం వీక్‌గా ఉండింది. క్లైమాక్స్ సెకండ్ హాఫ్ కొంచెం ప్రాపర్‌గా డీల్ చేసుంటే, ప్రాపర్ రీజనింగ్ ఇచ్చుంటే, క్లైమాక్స్ కూడా కొంచెం స్ట్రాంగ్‌గా పెట్టుంటే సినిమా ఖచ్చితంగా ఒక మంచి మైల్‌స్టోన్ అయ్యేది హారర్ సూపర్ న్యాచురల్స్‌లో. బట్ మిస్ అయింది. బట్ ఒక బెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు స్టోరీ వైస్‌గా అయితే.